నా పేరు విజయ్ అండి, విజయవాడ. విజయవాడ నుంచి. ఓకే, ఓఫీర్ సార్ ఉన్నారు, మీ ప్రశ్న ఉంటాడు కానీ. ఓకేనండి. అంకుల్, ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ నాయనా, చెప్పు. అంకుల్, ఇప్పుడు దేవుని రాకడ చలికాలంలో రాకూడదని అన్నారు కదా, అది ఎందుకని అలా అని అన్నారు? ఎందుకంటే పారిపోయేటప్పుడు చలికాలం అయితే కష్టం కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి వాళ్ళు పారిపోయే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు. పారిపోయేటప్పుడు చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. 20వ వచనం, మత్తయి 24:20. విశ్రాంతి దినం అనుకోండి, యూదుల ఆచారం ప్రకారము చాలా దూరం నడవకూడదు, బరువులు మోసుకొని పోకూడదు. కనుక పారిపోయేటప్పుడు మరి కనీసం ఏదైనా సర్దిమూట, ఏదో కొన్ని అత్యవసర విషయాలు, కొన్ని బట్టలు మార్చుకోవడానికి, కొన్ని శుభ్రమైన బట్టలు, పళ్ళు తోముకోవడానికి టూత్పేస్ట్ ఇట్లాంటివన్నీ మరి పారిపోయేటప్పుడు మళ్ళీ ఎన్నాళ్ళకి వస్తారో తెలియదు కదా. కొన్ని ఆహార ధాన్యాలు మూటలు మోసుకొని పోవాలి. విశ్రాంతి దినం అయితే మూటలు మోయకూడదు, చాలా దూరం పరిగెత్తకూడదు. 1 మైల్ దూరం పరిగెత్తి విశ్రాంతి దినం కనుక ఆగిపోదాం అనుకుంటే అబద్ధ క్రీస్తు సైన్యాలు వచ్చేసి వాళ్ళని చంపేస్తాయి. కనుక ప్రార్థన చేయండి. పారిపోయేటప్పుడు పారిపోవడానికి అనుకూలమైన వాతావరణం ఉండాలి అని ప్రార్థన చేయమన్నాడు.